ఏపీ కేబినెట్ సమావేశానికి మంత్రులు గైరు హాజరయ్యారు. కేబినెట్ భేటీకి పవన్ కళ్యాణ్ సహా 6 మంత్రులు డుమ్మా కొట్టారు. కీలకమైన నిర్ణయాలు తీసుకునే కేబినెట్ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ హాజరు కాలేదు. 2 రోజులు కలెక్టర్ల సదస్సుకు కూడా వెళ్లేదు పవన్. ఇక అనారోగ్యం కారణం చూపుతూ హోంమంత్రి అనిత, టీజీ భరత్, గొట్టిపాటి రవి కూడా డుమ్మా కొట్టారు. ఇక కుటుంబ కార్యక్రమం ఉందని కేబినెట్ భేటీలో పాల్గొనలేదు మరో మంత్రి ఫరూక్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. కార్తీక్, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి మంత్రివర్గ సమావేశానికి ఏకంగా 6 మంత్రులు గైర్హాజరు అవడం అన్నది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ రోజు కేబినెట్ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గైర్హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ నిన్న మొన్న జరిగినటువంటి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ కూడా హాజరు కాలేదు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కూడా కేవలం 2-3 రోజులు మాత్రమే పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. సో ఈ రోజు కీలకమైనటువంటి కేబినెట్ సమావేశానికి కూడా పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. పవన్ కళ్యాణ్ తో పాటు మరొక మంత్రి, జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఈ రోజు సమావేశానికి హాజరు కాలేదు. ప్రస్తుతం ఈ రోజు కేబినెట్ లో రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో దానిపైన చర్చిస్తారేమో. సివిల్ సప్లైస్ మంత్రి ఉండాల్సి ఉన్నప్పటికీ కూడా ఆయన హాజరు కాలేదు. మరొక వైపు జనసేన మంత్రులతో ఇతరులతో పాటుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, హోంమంత్రి అనిత ఈ రోజు సమావేశానికి గైర్హాజరయ్యారు. అదేవిధంగా ఇండస్ట్రీస్ మినిస్టర్ టీజీ భరత్, ఎనర్జీ మినిస్టర్ గొట్టిపాటి రవి, అదేవిధంగా మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కూడా గైర్హాజరయ్యారు. అయితే హోంమంత్రి అనిత, టీజీ భరత్, గొట్టిపాటి రవులు అనారోగ్యం కారణంగా గైర్హాజరయ్యాయని సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎన్ఎండి ఫరూక్ కుటుంబ కార్యక్రమం ఉందని చెప్పి గైర్హాజరైనట్టు తెలుస్తుంది. సో మొత్తంగా 6 మంత్రులు సాధారణంగా కేబినెట్ సమావేశంలో జరుగుతున్నప్పుడు మహా అయితే ఒక్కరు మాత్రమే గైర్హాజరు అనేది సాధారణంగా వింటుంటాం, 1 లేదా 2 ప్రత్యేకమైన పరిస్థితుల్లో. కానీ 6 మంత్రులు గైర్హాజరు కాకపోవడం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు, నిన్న మొన్న కూడా గైర్హాజరు అవ్వడం, ఇంకొక వైపు ఇటీవల అసెంబ్లీ సమావేశాలు కూడా ఎక్కువ కాలం గైర్హాజరు అవ్వడం అన్ని కూడా చర్చనీయాంశం పరిస్థితుంది. థ్యాంక్ యూ సతీష్.